హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎలాంటి మినప్పప్పు నానబెట్టకుండా 5 నుంచి 10 నిమిషాలలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సగ్గు బియ్యం వేసి ఇలా ఇడ్లీలు చేస్తే చాలా సాఫ్ట్గా స్పాంజీగా మల్లెపూలాగా తెల్లని ఇడ్లీలు చాలా చాలా బాగుంటాయండి. ఎప్పుడు రెగ్యులర్గా మినప్పప్పు ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా చేయండి, చాలా బాగుంటుందండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత సాఫ్ట్గా ఉంటాయండి. మార్నింగ్ పూట హడావిడిగా ఉంటుంది కదండి, టిఫిన్కి ఏ పిండి లేనప్పుడు ఏం చేయాలో తోచనప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చండి. సగ్గు బియ్యంతో ఇడ్లీలు, మరి దానికి కాంబినేషన్గా చట్నీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. తీసుకొని దాంట్లో 2 కప్పుల ఇడ్లీ రైస్ తీసుకున్నానండి. మీరు ఇడ్లీ రైస్ లేని వాళ్ళైతే దీంట్లో మీరు రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చండి. ఇడ్లీ రైస్ అయితే మనకు ఆన్లైన్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయండి. చూడండి, ఇలా కాస్త పొట్టిగా ఇలా తెల్లగా ఉంటాయండి ఇడ్లీ రైస్ అనేవి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయండి. సపరేట్గా ఇలా ఇడ్లీకని కూడా బియ్యం దొరుకుతాయండి. ఇడ్లీ రైస్తో చేస్తే మనకు సాఫ్ట్గా స్పాంజీగా మల్లెపూలాగా తెల్లగా వస్తాయండి ఇడ్లీలు అయితే. ఇలా శుభ్రంగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మనము ఒక 2 నుంచి 3 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు మనకు. మరొక బౌల్ తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి అండి. అంటే 2 కప్పుల బియ్యానికి మనం 1 కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి. అదే మీరు 1 కప్పు తీసుకుంటే 1/2 కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కూడా వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసి ఆ వాటర్ పోసుకొని మళ్ళీ దీన్ని కూడా ఒక 2 నుంచి 3 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. నేను ఇక్కడ 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. సగ్గు బియ్యం 2 కూడా బాగా నానేయండి. చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఇడ్లీలు వస్తాయండి. ఉదయం పూట హడావిడి లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా ఇడ్లీలు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇలా మెత్తగా నానిన ఈ బియ్యంని మనము ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవచ్చండి. దీని ప్లేస్లో మీరు సన్నటి సగ్గు బియ్యం అయినా తీసుకోవచ్చండి. ఇలా సగ్గు బియ్యం వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను సపరేట్గా ఎందుకు నానబెట్టానంటే సగ్గు బియ్యాన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బియ్యంకి అయితే మనము కాస్త బరకగా, అంటే ఇడ్లీ రవ్వ సన్నటి రవ్వ ఎలా ఉంటుందో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. అందుకే బియ్యాన్ని నేను సపరేట్గా గ్రైండ్ చేస్తున్నాను. నానబెట్టడం సపరేట్గా నానబెడితే గ్రైండ్ చేయడం కూడా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సన్నటి రవ్వ ఎలా ఉంటుందో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లో కూడా అవసరాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకు బ్యాటర్ పల్చగా ఇడ్లీలు అనేవి సరిగా రావండి. ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా సన్నటి రవ్వలా గ్రైండ్ చేసుకొని ముందుగా మనం సగ్గుబియ్యం గ్రైండ్ చేసుకున్న పిండిలోనే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం పిండిని ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ ఒక 8 గంటల పాటు పిండిని పులియడానికి కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనము కమ్మని చట్నీని రెడీ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు వేయించిన పల్లీలను వేసుకోవాలండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీ చట్నీ అయితే. ఇడ్లీ, దోశలు దేంట్లో కూడా ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. ఒక కరివేపాకు వేసుకోవాలండి. ఒక రెమ్మ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లో అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మీకు పల్చగా కావాలంటే పల్చగా, మరీ పల్చగా చేసుకోవద్దండి. దీనికి పోపు పెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇలా పోపు వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ టిఫిన్లో తీసుకున్నా కానీ ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి. ఇడ్లీలో, దోశలో
ఏ బ్రేక్ఫాస్ట్లో అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనము ఇడ్లీని రెడీ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు పిండి 5 నిమిషాలు బాగా నానిందండి కదా. ఒకసారి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇన్స్టెంట్గా చేస్తున్నామండి, అప్పటికప్పుడు చేస్తున్నాము కాబట్టి దీంట్లో వంట సోడా వేసుకోవాలండి. లేదంటే మీరు ఈనో అయినా వేసుకోవచ్చండి. దీంట్లో ముందైతే పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ సోడా బాగా కలిపే వరకు మిక్స్ చేసుకోవాలి, కలిసే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ ఉండాలండి. ఇప్పుడు మనకు ఇడ్లీకి బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని పక్కకు పెట్టుకొని నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో ముందుగా వాటర్ని బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీంట్లో ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చుండు మీకు నచ్చిన విధంగా. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇడ్లీలు అనేవి చాలా స్పాంజ్గా వస్తాయి. ఇప్పుడు ఇలా బ్యాటర్ మొత్తము ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ముందుగా మనము వేడి చేసుకున్న ఇడ్లీ పాత్రలో ఈ ప్లేట్ని పెట్టేసి 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇక నేను ఒక 12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ మనం ఇలా వేలి పెట్టి చూస్తే తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. ఇప్పుడు ఈ ప్లేట్ని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకొని కాస్త చల్లారిన తర్వాతనే తీసుకోవాలండి. వేడి మీద తీస్తే మనకి ఇడ్లీలు అనేవి విరిగిపోతాయండి. చూడండి, ఇలా గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా స్పూన్ని మనం డిప్ చేసి ఇడ్లీలు తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా స్పాంజీగా ఉంటాయండి, చాలా సాఫ్ట్ కూడా ఉంటాయి. ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఇడ్లీలను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నామండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత స్పాంజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి. అంత స్పాంజీగా ఉంటాయి. చాలా ఈజీగా టేస్టీగా మినపప్పు లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఈ సగ్గుబియ్యం ఇడ్లీలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఒకటి మీకు తుంచి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చినాయో. చూస్తుంటేనే తెలుస్తున్నాయి, చాలా స్పాంజీగా వచ్చినాయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. రుచి చాలా బాగుందండి. ఇడ్లీ తుంచుతేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చినాయో. చాలా చాలా బాగా వచ్చాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.